కంగ్రాచులేషన్స్. సస్పెన్షన్ తర్వాత ప్రమోషన్లో జాయిన్ అయిన మొట్టమొదటి ఆఫీసర్ నువ్వే. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలి. 4 రోజులు నా పెళ్లి సార్. రైడ్ ఒక్క రోజులో అయిపోతుంది. పొద్దున్నెళ్ళి సాయంకాలం వచ్చేవచ్చు. అది కాదు సార్. బచ్చన్, నేను మళ్ళీ డిపార్ట్మెంట్లో తీసుకున్నది ఈ రైడ్ కోసమే. టీమ్ని అసైన్ చేస్తా. గెట్ రెడీ. ఇంతకీ రైడ్ ఎవరి మీద సార్? ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్. నీకు చెప్పే గంట ముందు నాకు చెప్తానన్నారు. నో ప్రాబ్లం సార్. నాకు పని ఇంపార్టెంట్, పేరు కాదు. హలో, ఢిల్లీ పార్టీ ఆఫీస్. ఏంది ఢిల్లీ న్యూస్? బ్యాడ్ న్యూస్. మీ తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం లేదు. మధ్యుండే మాట్లాడుతున్నావా? ఎస్. నేను 7 ఎమ్మెల్యేలకి ఎంపీని. నాతో పెట్టుకుంటే ఇక్కడ పార్టీ ఆఫీసులు తగలడిపోతాయి. మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు జగ్గయ్య గారు. మీ తమ్ముడు పబ్లిక్ మీటింగ్ లో ఎవరో ఒక అనామకుడు వచ్చి పెట్రోల్ పోసి అంటించబోయాడు. అక్కడే మీరేమీ పీకలేకపోయారు. ఢిల్లీలో ఉన్న మమ్మల్ని బెదిరిస్తారేంటి? బాయ్. నీ మీటింగ్ లో ఏమైంది అన్నా? ఆ రోజు రాత్రి నీ మీటింగ్ లో ఏమైంది అన్నా, వాడెక్కడున్నా ఇంకొక గంటలో ఇక్కడ ఉండాలా? ఇంకా మొహం చూస్తారేంట్రా? వెళ్ళండి. నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఒక్క రోజులో వచ్చేస్తా. నాకెందుకు భయంగా ఉంది. పిచ్చి పిల్ల, పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్లకి గుండె దడగానే ఉంటుంది. అలాంటప్పుడే తగ్గిందా? వస్తావుగా? చూస్తావుగా? మొత్తం ఎదుక పెద్ద ఎక్కడ దొరకలేదు. నాకు తెలీదు, నాకు ఆడు కావాలి. మార్కెట్లో కూడా చూసాం పెద్ద, వాడు దొరకలేదు. నాకు సంబంధం లేదు, నాకు ఆడు కావాలి. ఊరింది ఎదుగుతున్నావు పెద్ద, వాడు దొరకట్లేదు. నాకు ఆడు కావాలి. పెద్దన్న, ఆడి పేరు బచ్చన్ అంట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంట. సస్పెండ్ చేస్తే ఊర్లో ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకుంటున్నాడు. ఆడంగినాయాల ఇంత జరిగే కట్టే వదిలేరు అండి. ఆడ ముందుంటే ఈడే అన్న ఆడు. ఈడి కోసం మనం ఊరంతా ఎతుకుతుంటే ఈడేంట్రా మొత్తం వంశాన్ని వేసుకుని ఇట్టా ఊడిపడ్డాడు. సాంబశివా, ఇది విచిత్రమైందిరా. ఏంటి మీరు నా కోసం వెతుకుతున్నారా? ఆడు ఈడు అంటే కుదరదు. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇంకొద్దిసేపట్లో మీ ఇంట్లో రైట్ స్టార్ట్ అవబోతుంది. పైగా మేము అక్కడి నుంచి వచ్చే ముందే ఢిల్లీ ఆయాకర్ భవన్లో మా పేర్లు అడ్రస్లు రిజిస్టర్ అయ్యాయి. మా ఒంటి మీద ఈగ వాలినా మీ జీవితాలు గల్లంతవుతాయి. ఆఫీసర్స్, రైడ్ స్టార్ట్ చేసే ముందు రూల్స్ ఒకసారి చెప్పండి. రైడ్ జరిగినంతసేపు ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తనిఖీలు ఉంటాయి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను లేడీ స్టాఫ్ క్వశ్చన్ చేస్తారు. మీ ఫోన్స్ అన్ని కట్ చేస్తాం. అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటాం. సుజాత గారు అండ్ టీమ్, లోపలికి వెళ్ళి లేడీస్ తో మాట్లాడండి. వాళ్ళ కంఫర్టబుల్ గా ఫీల్ అయిన తర్వాత చెప్తే మేము ఎంటర్ అవుతాం. సుభాష్ అండ్ టీమ్, చుట్టుపక్కల ఉన్న తలుపులని మూసేయండి. లోపల ఎవరు రావడానికి వీల్లేదు. ఓకే రైట్. ఏందన్నా అట్టా చూస్తున్నావు? నిజంగానే లోపలికి వచ్చి రైడ్ చేస్తారా? ఆఫీసరు, చేసిన డ్రామాలు చాలు. 3 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మినిస్టర్ పదవి. ఇది నా చరిత్ర, నా ట్రాక్ రికార్డ్. ఎవరితో పెట్టుకుంటున్నావు ఒక్కసారి? 5 ఏళ్ల సర్వీస్, 72కు పైగా రైడ్లు, 300 కోట్లకు పైగా బ్లాక్ మనీ సీజ్. అంటే నీలాంటి 72 చరిత్రలకు ఫుల్ స్టాప్ పెట్టిన చరిత్ర నాది. నీ ట్రాక్ రికార్డులో నాలాంటి ఆఫీసర్ మొదటిసారి తగిలాడేమో.
నా రికార్డ్స్లో నీలాంటి పొలిటీషియన్స్ని ఇంతమందిని చూశాను. ఈ రైడ్ నీకు కొత్తేమో, నాకు కొత్త కాదు. సార్ ఇంట్లో ఆడవాళ్ళు కంఫర్టబుల్. వీ క్యాన్ ప్రొసీడ్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ద సర్చ్. మా గురించి లేడీ ఆఫీసర్స్ చెప్పే ఉంటారు, మీ గురించి తెలుసుకోవాలి. పేర్లు చెప్పి పరిచయం చేసుకోండి. పేరు ప్రభావతి, ముత్యం జగ్గయ్య గారి శ్రీమతిని. పేరు చెన్నకేశవ, ముత్యం జగ్గయ్య గారి రెండో తమ్ముడిని. తను నా భార్య. పేరు స్పర్శ, ద టచ్. ముట్టకంటే షాక్ కొడతా. ఆయన మా రెండో అన్న. పేరు బాగా పరిచయం. ఎలా ఉన్నారు సార్? శ్రీలత, ముత్యం సాంబశివ గారి శ్రీమతిని. ఆవిడ మా అక్క. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు, వస్తున్నారు. మీరెవరు? ప్రెసెంటింగ్ సినీ హీరో శశీంద్రి చిట్టిబాబు గారు. నేను ఏ సినిమాలో చూడలేదే. నేను ఇంకా ఏ సినిమా చేయలేదే. ఆఫీసర్స్, యు కెన్ బిగిన్ ద సర్చ్. ఊరికే టైం బొక్క. ఏం దొరుకుద్ది హబ్బా ఉందా? బాబు గారింట్లో సోదా చేయటం అంటే దేవుడి హుండీలో చెయ్యట్లంటే. అయ్యే బాబోయ్, ఈ బెడ్రూమ్ ఏంటి ఇంత పెద్దగా ఉంది? ఇలాంటి ఇంట్లో రైడ్కి రావడం ఇది ఫస్ట్ టైం. అవును. ముచ్చుని జగ్గయ్య అంటే కడిగిన ముచ్చు లాంటి సార్. మీరు అనవసరంగా అనుమానించి అవమానిస్తున్నారు. వయసులో ఉన్నారు, బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటారు. నాకు పని చేసేవాళ్ళు కావాలి, సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు. మీ సలహాలు అభిప్రాయాల్ని మడిచి ముచ్చు జగ్గయ్య పెట్టండి. రాజా, మహారాజా, ఇక్కడేం దొరకదు రాజా. మర్యాదగా వెళ్ళిపో రాజా. సార్ అంతా వెతికాం సార్, ఎక్కడ ఏం కనిపించలేదు. మొత్తం వెతికాను సార్, ఏమీ దొరకలేదు. ఇక్కడ కూడా ఏం దొరకలేదు సార్. బాడీ బాగా హీట్ ఎక్కినట్టున్నది. ఏం దొరకదు రాజా. మజ్జిగ దాగి వెళ్ళిపో. సార్ అన్ని గదుల్లోనూ వాటి ర్యాక్లు, షెల్ఫ్లు అన్ని వెతికాం సార్, ఎక్కడ ఏం దొరకలేదు సార్. మళ్ళీ వెతకండి, చిన్న ప్లేస్ కూడా వదలకండి. వెళ్ళండి. సార్ ఇంటి వెనకాల పెరట్లో గడ్డివాముల్లో మొత్తం వెతికాం సార్. ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్, ఎక్కడ ఏమీ దొరకలేదు. బావిలో పెద్ద పెద్ద వెజల్స్ లో పాత కార్లు ఏమైనా ఉంటే వాటిలో మళ్ళీ వెతకండి. వి నీడ్ టు గెట్ సంథింగ్. ఓకే ఓకే. ఏంటి ఆఫీసర్, ఫైర్ తగ్గిపోనాదా? పోనీ నేను ఇవ్వనా? థ్యాంక్స్. ఎవరేవిచ్చినా 100 రెట్లు తిరిగి ఇచ్చేయటం నాకు అలవాటు. గవర్నమెంట్ వేలలో జీతం ఇస్తేనే నేను కోట్లలో బ్లాక్ మనీ అప్పచెప్తున్నాను. మీరు నిప్పిస్తే చాలు, నేను తగలబెట్టేస్తా. నువ్వెన్ని డైలాగులు వేసినా ఇక్కడ ఏమీ దొరకదు. నా మాటిని వెళ్ళిపో రాజా. మా అయ్య కదూ. ఇల్లంతా వెతికాం, ఏం దొరకలేదు సార్. అవును సార్, దొరికిన కొద్ది మొత్తానికి రసీదులు ఉన్నాయి, దాన్ని మనం సీజ్. గోవిందా గోవిందా. బచ్చన్ గాడు పచ్చడైపోయాడు. వాడితో వచ్చిన వాళ్ళందరూ పనికిరాని పకోడీలైపోయారు. తయారమ్మో, నీ లీలలే లీలలమ్మ. మీరందరూ ఒక పని చేస్తారా? మీ డిపార్ట్మెంట్ అందరూ ఒక లైన్లో నిలబడి నా సంక నాకండి. జాతరలో తప్పిపోయిన మేక పిల్లలాగా పిచ్చి చూపులు చూడటం తప్ప నువ్వు పీకేదేమీలే. తప్పిపోయిన మేక పిల్లని ఒగ్గేస్తారు, తప్పు చేసిన మేక పిల్లని బలిస్తారు. దానికి ఇంకా టైం ఉందిలే. ఢిల్లీలో దాని ఏంది ఏదో అంటారు, మీ అయ్యగారు భవనం. ఆయకర్ భవన్ అన్న. ఏరా ఇదేందే? దానికి ఫోన్ చేసి, అయ్యా రాంగ్ అడ్రస్కి వచ్చాం, తప్పు అయిపోయింది, ముచ్చం జగ్గయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి
తిరిగి వచ్చేస్తామని చెప్పు. చేయి ఫోన్ చేయి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బచ్చన్ స్పీకింగ్ సార్. చెప్పండి. ముత్యం జగ్గే గారి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు బంగారం దొరికాయి సార్. అంతా రికవర్ చేయాలంటే ఇంకొంచెం టైం కావాలి సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ సార్. జగ్గయ్య గారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? అబ్బే, జగ్గయ్య అండ్ ఫ్యామిలీ బాగా కోఆపరేట్ చేస్తున్నారు సార్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ నంబర్స్. కంటిన్యూ ద సర్చ్. థ్యాంక్ యూ సార్. టేక్ యూర్ ఓన్ టైం. ష్యూర్ సార్. ఏందిరా ఈ కొత్త డ్రామా? ప్రాణాల మీద ఆశ ఒగ్గేసేవా అయింది. జగ్గయ్య గారు, మనిషి తరచూ నోరెందుకు జారుతాడో తెలుసా? నాలుగు ఇప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి. మీరు నిజంగా నిజాయితీ పరులైతే నన్ను ఎంతసేపు బయటికెళ్ళు అనరు. దమ్ముంటే లోపలికెళ్ళు అనాలి. అలాగే ఇక్కడేమీ దొరకదు అనరు. ఈ ఇంట్లో ఏమీ లేదు అనాలి. మూటలు దాచగలరేమో గాని మాటలు దాచలేకపోయారు. ఈడు మన కెలుకుతాడంట్రా. మనం కెలకటం మొదలు పెడితే ఎట్టా ఉంటుందో ఒక్కసారి చూపించండి. ఎత్తవతలు పడదప్ప నా కొడుకుని. సాంబశివ, ఏదై నా కొడుకుని. తర్వాత సంగతి తర్వాత. సాంబశివ, నీ అన్న చెప్పినట్టు ఇది చాలా విచిత్రమైంది. ఇంకా మీరు ఎన్ని సంకలు నాకినా నా నుండి తప్పించుకోలేరు. మక్కిలెరగొట్టి మరి లెక్కలు తీస్తా. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపద కాపాడేవాడు కూడా సైనికుడే. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా. ఇంట్లో వాళ్ళందరూ 5 నిమిషాలు ఊపిరి పీల్చుకోండి. ఆ తర్వాత మీరు పీల్చే శ్వాసకు కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. బట్టలు ప్యాక్ అయినట్టున్నాయి. బట్టలు తీ, గాలాడుద్ది. ఆఫీసర్, ఈడి ట్రాక్ రికార్డ్కి బ్రేక్ వేసి ఈడి చరిత్రకు సీలేశాక ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. అసలు రైడ్ ఇప్పుడే మొదలైంది. ఇది హిస్టారిక్ కాబోతుంది. ఆఫీసర్స్, చరిత్ర సృష్టించడానికి సిద్ధం కండి.